ఆసక్తికర సమావేశానికి ఏపీ సచివాలయం వేదికైంది. సీఎం చంద్రబాబుతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రత్యేకంగా సచివాలయం వచ్చారు. ఈ మాజీ మంత్రి ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. మిత్రపక్ష నాయకుడిగా కొనసాగుతున్న దశాబ్దాలుగా టీడీపీని విభేదిస్తూ వచ్చారు బాలినేని. అలాంటి మాజీ మంత్రి ఇప్పుడు స్వయంగా చంద్రబాబుతో భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీ సచివాలయంలో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. సీఎం చంద్రబాబుతో మాజీ మంత్రి బాలినేని భేటీ అయ్యారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జనవుతున్నారు. శ్రీహరి, ఎలా చూడాలి బాలినేని ముఖ్యమంత్రిని కలవటం? ఏంటి అసలు ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తుందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో బాలినేనికి అంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఉంటుంది. అయితే జనసేనలో ఆయన ఏదైతే ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు అదేవిధంగా తను రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే అక్కడ వైసీపీని ప్రధానంగా వైసీపీ ఎవరినైతే ఉన్నారో విభేదించి పెద్ద ఎత్తున జనసేనలోకి రావడం, జనసేనని మరింతగా బలోపేతం చేసే విధంగా అడుగులు వేయడం, దాంతో పాటు పార్టీని మరింతగా ముందుకు తీసుకువెళ్తున్న తరుణంలో ఇటీవల ఏదైతే సీఎం చంద్రబాబుతో పాటు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైనా విభేదాలు స్థానికంగా ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా నాయకుల దృష్టికి తీసుకొచ్చి వాటన్నిటిని పరిష్కరించడంతో పాటు అక్కడ కావలసిన అభివృద్ధి, అదేవిధంగా వాటికి కావాల్సిన గ్రోత్ రేటింగ్ అంటే ప్రధానంగా వాటన్నిటిని మరింతగా అభివృద్ధి పరిచే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలి, స్థానిక నాయకులంతా కూడా కలిసి మమేకం అవుతూ ముందుకు వెళ్ళాలి అన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు చెప్తున్న తరుణంలో ఈ రోజు బాలినేని శ్రీనివాస్ సీఎం చంద్రబాబును కలవటం పలు కీలక పరిణామాలకైతే చోటు చేసుకుంది. అయితే దీనికి కొంత మరింత స్పష్టత అయితే కూడా రావాల్సి ఉంది. మరి కొద్దిసేపట్లో పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే మనకు అందే అవకాశం ఉంది. రైట్.